హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు వావ్ ఫ్యాక్టర్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న క్యాబినెట్ మీటింగ్లో విఎల్ఓ పోస్టుల గురించి ఆమోదం తెలపడం జరిగింది అనే ఆర్టికల్స్ గురించి మనం ఈరోజు వాటి గురించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకుందాము. ఈ పేపర్లో చూస్తే మనకి గ్రామానికో జీపీఓ 10,950 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు అనే హెడ్డింగ్తో మనకి న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ మరొక పేపర్ కటింగ్ చూస్తున్నాము. గ్రామ స్థాయిలో అధికారులు వస్తున్నారు అనే హెడ్లైన్స్తో మనకు రావడం జరిగింది. 10,954 పోస్టులకు ఆమోదమని ఈనాడు పేపర్లో మనకి రావడం జరిగింది. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే గురువారం మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. 2016 నుంచి రాష్ట్రంలో కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు అయినప్పటి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇన్ఛార్జ్ పోస్టులతో నడుస్తున్న ఈ కార్యాలయాల్లో నియమించేందుకు కొత్తగా 361 పోస్టులను సర్కారు తాజాగా మంజూరు చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు, ఆ పైన సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ 33 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. ఈ గ్రేడ్ వారిని జిల్లాలో అదనపు కలెక్టర్లుగా నియమిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ కలెక్టర్ల సంఘాల అధ్యక్షుడు విధంగా మనకి ఇక్కడ రావడం జరిగింది. జీపీఓల విధులు ఏం చేయాలంటే, గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఏలు, విఆర్ఓల వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను నియమించనుంది. పూర్వ విఆర్ఓ, విఆర్ఏలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇలా ఆసక్తి ఉన్న 6,000 మందిని గుర్తించినట్లు సమాచారం. వారు పోను మిగిలిన జీపీఓ పోస్టులను భర్తీ చేస్తారు. ఆ తర్వాత జీపీఓల జాబ్ చార్ట్. విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి విచారణలు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల భూములు, చెట్ల పరిరక్షణ, భూముల సర్వే, కొలతలకు సహాయకులుగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికలో, అర్హుల గుర్తింపునకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా జీపీఓలు వ్యవహరిస్తారని ఇక్కడ మన పేపర్ ఆర్టికల్లో చూస్తున్నాము. ఒక పేపర్ కటింగ్ చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్స్ 10,954 విఎల్ఓ పోస్టులని దిశ పేపర్లో మనకి రావడం జరిగింది. మంజూరుకు క్యాబినెట్ ఆమోదం. కొత్త మండలాలు, డివిజన్లకు పోస్టులు ఉగాది నుంచి భూభారతి అమలు అని మనకి ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి 2,017 పోస్టులు, 33 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుకు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా భూభారతి చట్టాన్ని ఉగాది పండుగ రోజు నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గురువారం రాత్రి వరకు జరిగిన క్యాబినెట్ తీర్మానాలను ఆయన వెల్లడించారు. త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఆవిష్కృతం కానున్నదని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఓ ఉద్యోగి రానున్నారు. గతంలో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు, కానీ మంత్రులు మాత్రం యోగ్యులైన వారందరినీ తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే ఆప్షన్లను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నెల రోజుల క్రితమే పూర్వపు విఆర్ఓ, విఆర్ఏల నుంచి ఆప్షన్ను స్వీకరించింది. 33 జిల్లాల నుండి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆప్షన్స్ ఇచ్చారు. వారందరి వివరాలను కలెక్టర్ పరిశీలించి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గూగుల్ ఫారాను పరిశీలించి యోగ్యులను గుర్తించారు. ఇలా అయితే గూగుల్ ఫారంతో పాటు విద్యార్థులకు సంబంధించి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయని వారు డైరెక్ట్గా పిలిపించుకున్నారు. విఆర్ఓలు మొత్తం 5,130 మంది ఉండగా 3,534 మంది, విఆర్ఏలు 16,000 మందికి ఉండగా 5,987 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు, అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు. వీరిలో కొంతమందికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. విఆర్ఓ, విఆర్ఏల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లలో వివిధ హోదాలో బదిలీ అయ్యారు. విఆర్ఏల్లో కొంతమంది తహసీల్దార్ కార్యాలయాల్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని మండలాల్లో 2-3 చొప్పున ఉన్నారు. కొందరు రెవెన్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇంకొందరేమో రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నామని, ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని అనుమానంతో ఉన్నారు అనే ఆర్టికల్ కూడా చూడటం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్లు ఇచ్చిన వారు 9,654 మంది ఉన్నారని ఇక్కడ ఇచ్చింది. విఆర్ఓ కేటగిరీ కింద
534 మంది, వీఆర్ఏ కేటగిరీ కింద 5,987 మంది, వీఆర్ఓ లేదా వీఆర్ఏ కేటగిరీ కింద 133 మంది అని ఈ విధంగా ఆప్షన్లు ఇవ్వడం వారి గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పూర్తి సమాచారం. ఇంకేమైనా సమాచారం కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.